friends, welcome back to VMG channel. నారాయణపురం గ్రామం. నేను గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ చేస్తున్నా, అదేవిధంగా రియల్ ఎస్టేట్ కూడా చేస్తున్నా. నాకు ఇద్దరు కుమారులు. ప్రథమ కుమారుడు ఇంటర్ సెకండ్ ఇయర్, ద్వితీయ కుమారుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితుల దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. చాలామంది ముఖం చాలాసేపు చూసిన తర్వాత గుర్తుపట్టడం జరుగుతుంది. చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ ఫ్రెండ్షిప్ లో ఎంత క్లోజ్నెస్ ఉంటుందంటే, ఒక చిన్న సంఘటన చెప్తున్నా. తీగుల కృష్ణ అనే మన ఫ్రెండ్ తెలుసు మీ అందరికీ. చాలా జోక్ చాలా హడావుడి, చాలా హంగామా చేసేది, చాలా నవ్వుపించేది. ఈరోజు మన మధ్యలో లేడు, చాలా బాధాకరమైన విషయం. ఎంత డల్గొండకు సభ తీగుల కృష్ణ కనుక ఉండుంటే ఇంకా ఘోరంగా అలవాటు ఉంటుండే. అయితే మా నారాయణపురం వచ్చిన తీగుల కృష్ణ, నేను బంద్ చేసుకుని ఇటు పోతున్నా. అదే చంద్రకాంత్ అన్నాడు. అంజమ్మ ఎవరైనా ఇంత గట్టి నేను ఎక్కడ చూసి ఎవరైనా సరే పిలుస్తారు, వెళ్ళిపోతున్నారా లాగైనా అన్నాడు. నేను బండి స్టార్ట్ చేసే అక్కడ దిగినగా ఎవరైనా ఇంత గట్టిగా పిలుస్తున్నా అని చెప్పేసి చూస్తారు కదా. ఏం అట్టే వాళ్ళు మీ కోసం చాలా బాబే అన్నాడు. అలాగే సపోర్ట్ నిలుపుకోవడం దగ్గర పోయినా. అందరి భాష మా ఊళ్ళో ఇమ్మ చంద్రకాంత్ ఇంత గట్టిగా పిలుస్తుంది ఎవరైనా. ఏ మా క్లాస్మేట్ ఏం చెప్పి ఎవరు చెప్పారు, నేను బరాబర్ నాకు హక్కుంది అని చెప్పేసి అన్నాడు. ఆ చుట్టాలు ఉన్నాను నేను అనగానే. అంటే ఫ్రెండ్షిప్ అది ఎంత పెద్దోడైనా కానీ, ఎంత చిన్నోడైనా కానీ, కలెక్టర్ కానీ, ఎవరైనా కానీ ఫ్రెండ్షిప్ లో అరే తురేటువంటి ఆ ప్రేమ, ఆ ఆప్యాయత, ఆ యొక్క గట్స్ ఫ్రెండ్షిప్ మాత్రమే ఉంటుంది, ఎవరికి ఉండదు. అంత ప్రేమగా మనం ఈ యొక్క ఫ్రెండ్షిప్ లో ఈ రోజు ఫ్రెండ్షిప్ ఏంటంటే మనం అందరం కూడా కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉన్నది. కనుక మీరందరూ కూడా వచ్చేసినందుకు మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గురువులందరూ కూడా పాదాభివందనం తెలియజేసుకుంటూ ముందు వెంకటరెడ్డి ధర్మోజీగూడెం ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి చిన్న అమ్మాయి ఇంటర్ సెకండ్. ధర్నాలు ప్రసన్న చదువుతూనే ఉంటాను. మెకానిక్ బాబు పాప. మా బాబు పిఎస్ అగ్రికల్చర్, బాబు న్యూస్లో నర్సింగ్ చేస్తుంది. మేకల దుర్గయ్య. నేను మునిపంపుల రావణపేట నా సొంతం. ప్రస్తుతం నేను ఎల్బీ నగర్లో ఉంటున్నా. నేను ప్రస్తుతం ఎంఏ ఎకనామిక్స్ అండ్ ఎల్ఎల్బి పూర్తి చేసిన. ప్రస్తుతం అడ్వకేట్గా హైకోర్టు నుండి లోయర్ కోర్టు దాకా వర్క్ చేస్తున్నాను. నాకు ఇద్దరు పాపలు, ఒక బాబు. ఒక పాప 9th క్లాస్, ఒక బాబు 7th, ఒక పాప 6th. ప్రస్తుతం ఎల్బీ నగర్. మా ఆఫీస్ వచ్చి ఎల్పిటి 2nd floor 210లో ఎల్బీ నగర్లో ఉంటాను. థ్యాంక్ యూ. భుజంగారెడ్డి. మాది సొంతూరు కాళసింగారం. చౌటుపల్లి స్థిరపడి ఉన్న ఒక పాప, ఒక బాబు. పాప బీటెక్ 3rd year, బాబు విజ్ఞాన్ కాలేజ్ హైదరాబాద్. నేను ఎలక్ట్రీషియన్ కాంట్రాక్ట్ చేస్తాను. హ్యాపీ? మీరు హ్యాపీనా? హ్యాపీ మేడం, థ్యాంక్స్. హలో, నా పేరు శ్రీవేర్ భిక్షపతి, దీక్షక్షరం. నాది బోర్వెల్ బిజినెస్. నాకు ఇద్దరు పిల్లలు. పాప ఫస్ట్ ఇయర్, దేవలమ్మ నాగారమ్మ. పాప ఫస్ట్ ఇయర్, బాబు సెకండ్ ఇయర్. ఉన్నటువంటి గురువులందరికీ నమస్కారం. వేదిక ముందున్నటువంటి విద్యార్థులందరూ సార్, నాతోటి మిత్రులందరికీ కూడా స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు గంటపాక ముత్యాలు. నేను 92-93 బ్యాచ్లోనే చౌటుపల్లి స్కూల్కి వచ్చాను. ఇంతకుముందు నారాయణ చెప్పినట్టు స్పెషల్ హాస్టల్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఒక 6 నెలలు మాత్రమే ఇక్కడ 10th క్లాస్ పూర్తి చేసుకున్నాం. సార్ వాళ్ళని ఎవరిని కూడా గుర్తుపట్టే స్థితి కూడా లేదు, క్షమించాలి. జలంధర్ సార్ ఉండే మా మునిపప్పుల నుంచి
చౌటుపల్లి స్కూల్కి వచ్చారు. ఆయన మాత్రం బాగా గుర్తున్నాడు. ఎందుకంటే మునిపంపుల్లో మాకు జలంధర్ సారే ఉండే, తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా మాకు సార్ ఉండే కాబట్టి ఆ సార్ మాత్రం బాగా గుర్తున్నారు, క్షమించాలి. తర్వాత 10th క్లాస్కి వచ్చిన తర్వాత హాస్టల్లో నేలపట్ల హాస్టల్, చౌటుప్పల్, రామన్నపేట అని చెప్పేసి గ్రూప్స్ ఏర్పడ్డాయి హాస్టల్స్ లో. మచ్చ గణేష్, కేకే, మన కృష్ణ, వీళ్ళిద్దరు ఒక గ్యాంగ్ గా ఉండి జూనియర్ పిల్లలతోటి బట్టలు ఉతికించుడు, బకెట్లు మోయించుడు ఇట్లాంటివి చేయించేవాళ్ళు హాస్టల్లో. వచ్చి రాగానే ఇప్పుడు మాట్లాడిన అడ్వకేట్ మేకం దుర్గయ్య నేను ఆ పిల్లల్ని ఆపేసినాం. అరే మీరు బట్టలు ఉతుకోదురా, మీరు బోరింగ్ కొట్టొద్దు, బట్టలు ఉతుకోవద్దు, ఎవడు బట్టలు ఆడే ఉతుకుంటాడు అని చెప్పేసి మచ్చ గణేష్ కు కృష్ణకు మాకు గొడవ. ఆ రోజు నుంచి జూనియర్లు బట్టలు ఉతికే పని ఆపేసినాం హాస్టల్. ఆ తర్వాత ఇక్కడ 10th పాస్ అయినాం. రామన్నపేట జూనియర్ కాలేజ్లో హెచ్ఈసి తీసుకున్నాం. అక్కడ ఇంటర్ పాస్ అయిన తర్వాత హైదరాబాద్ నిజాం కాలేజీలో డిగ్రీ కోసం వెళ్ళడం జరిగింది. నిజాం కాలేజీలో రమా విజయన్న చాలా విషయాలు ఉన్నాయి మా ఇద్దరి మధ్య జరిగినటువంటి విషయాలు. అన్న పెద్ద ఏబీవీపీ లీడర్, నేను ఎస్ఎఫ్ఐ లీడర్. రాత్రి 12 గంటలకు నన్ను రూమ్ నుంచి కిడ్నాప్ చేశారు వీళ్ళ బ్యాచ్ అంతా. కిడ్నాప్ చేసి వాళ్ళ రూమ్ లో కూర్చోబెట్టి, అరే నువ్వు ఏబీపీలో తిరగకపోతే చంపేస్తావు రా అని చెప్పారు. మీరు చంపినా పర్వాలేదు కానీ నేను జెండా మార్చేది లేదు, మీ జెండా వచ్చేది లేదు అని చెప్పేసి రాత్రి 1 గంట 2 గంటల దాకా చర్చలు. ఆ తర్వాత విజయన్న వాడు మావోడే అని చెప్పేసి చెప్పడం జరిగింది. విజయాన్ని ఉన్న రోజులు మళ్ళీ ఎవరు నా మీద దాడి చేయలేక, విజయాన్న తర్వాత చౌటుపల్లి వచ్చేసిండు. ఆ తర్వాత మళ్ళీ నా మీద దాడి జరిగింది కాలేజీలో. పెద్ద గ్యాంగ్ వచ్చేసి కొట్టిరు. 10 రోజుల తర్వాత మళ్ళీ నేను గ్యాంగ్ తీసుకుపోయి అలా కూడా కొట్టిన. ఇది అక్కడ ఉన్నటువంటి స్మూతులు. ఆ తర్వాత సమ్మర్ 1 month కూర్చొని గంటే చదివి ఉస్మాన్ యూనివర్సిటీలో సీటు కొట్టడం లక్ష్యంగా పెట్టుకొని ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో ఉస్మాన్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది. ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ గా, ఆ తర్వాత ఎస్ఎఫ్ఐ రాష్ట్ర నాయకుడిగా, ఆ తర్వాత ఉస్మాన్ యూనివర్సిటీ సెక్రటరీగా 2005 వరకు కూడా ఉస్మాన్ యూనివర్సిటీలో పనిచేశాను. 2006లో రామన్నపేటకు వచ్చి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జడ్పీటీసీగా పోటీ చేసి కేవలం 200 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. అప్పుడు ఉప్పునుతల పురుషోత్తం రెడ్డి గారు బాగా ప్రయత్నం చేసి మీడియా పత్రికలన్నీ రాస్తున్నాయి, ఇక్కడ వీళ్ళు గెలుస్తున్నారు అని చెప్పేసి రాస్తున్నారని చెప్పేసి ఆయన వచ్చేసి రాత్రికి మామిడి తోటలో మీటింగ్ పెట్టేసి ఊరికి 2-3 లక్షలు, 2006 అంటే మామూలు విషయం కాదు, ఊరికి 2-3 లక్షలు పనిచేసి మనల్ని ఓడించడం అనేటువంటిది జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మేము బి సెక్షన్ కాబట్టి ఇక్కడ ఉన్న సోదరిమణులతో మనకు ఎవరికి పరిచయం లేదు, కానీ అమరావతి నాకు పరిచయం. ఈ సంఘం ద్వారానే, ఆ సంఘంలో ఆ తర్వాత ప్రజానాట్య మండలిలో పనిచేస్తున్న క్రమంలో అప్పుడప్పుడు కలుస్తూ ఉండేది. తర్వాత ఇటీవల కాలంలో నాకు పంచాయత్ సెక్రటరీ జాబ్ కూడా వచ్చింది. అయితే నా వ్యక్తిత్వానికి, నా బాడీ లాంగ్వేజ్ కు అది సెట్ కాక వదిలేసుకున్నాను. వదిలేసుకొని బయటకు వచ్చేసి ఇప్పుడు నేను ఫ్యాకల్టీగా ఇండియన్ పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్ చెప్తూ గ్రూప్ 1, గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ సివిల్స్ కోచింగ్ ఇస్తున్నాను. 2 రాష్ట్రాల్లో ఆంధ్ర తెలంగాణకు సంబంధించినటువంటి ప్రముఖ ప్రైవేటు ఇన్స్టిట్యూషన్లలోను మరియు ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ స్టడీ సర్కిల్స్, తర్వాత బీసీ స్టడీ సర్కిల్స్ లో నేను ఇండియన్ పాలిటీ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను. ఈ రకంగా ఎడ్యుకేషన్ సంబంధించి, గ్రూప్స్ కోచింగ్ సంబంధించి మన వాళ్ళకి ఎవరికైనా అవసరాలు ఉంటే నన్ను కన్సల్ట్ కండి, నేను నాకు తోచినంత వరకు సాయం చేస్తానని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ముందుగా మిత్రులందరికీ స్నేహితుల శుభాకాంక్షలు. నా పేరు వెంకటేశ్వర రెడ్డి రేపాక, నాది ఏ సెక్షన్, రోడ్ నెంబర్ 73, మాది కొల్కొండ దగ్గర రేపాక. నాది 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఒకనొక సందర్భంలో నేను స్టడీస్ ఆపేద్దాం అనుకున్నాను. ఆ తర్వాత ఒకనొక ఫ్రెండ్ సజెషన్ ఇచ్చారు, డిప్లొమాకి వెళ్ళు, అక్కడ నీకు బాగుంటుంది అని. ఆ తర్వాత నేను డిప్లొమా పాలిటెక్నిక్ ఎంట్రన్స్ అటెంప్ట్ చేశాను. అక్కడ నాకు స్టేట్ లెవెల్లో 68 ర్యాంక్ వచ్చింది. సో నాకు ఆర్థిక పరిస్థితి బాగాలేకుండే నేను నల్గొండలో మా అన్నయ్య దగ్గర ఉండి డిప్లొమా మెకానికల్ కంప్లీట్ చేశాను. ఆ తర్వాత యూనివర్సిటీలో
ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ సీట్ వచ్చింది. స్టేట్ లెవెల్లో టాప్ 68 ర్యాంక్ వచ్చింది అక్కడ కూడా. సో 2002లో నాది ఇంజనీరింగ్ అయిపోయింది. ఆ తర్వాత నాకు ఇండియన్ రైల్వేస్లో జాబ్ వచ్చింది. ఒక 3 years జాబ్ చేసిన తర్వాత నేను అక్కడ జాబు ఎందుకో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నటువంటి మన ఫ్రెండ్స్ మిత్రులకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మనకు సామ వేద దండనం వీటిని ఉపయోగించి విద్యని, క్రమశిక్షణని, వినయాన్ని నేర్పిన మన ఉపాధ్యాయులు, గురువులకి పాదాభివందనాలు. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన మిత్రులందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి లేడీస్ ఫ్రెండ్స్, మిత్రులు, స్నేహితురాళ్ళు దాదాపు అయితే ఎవరిని కూడా గుర్తుపట్టడం లేదు. ఒకరిద్దరు పేర్లు మాత్రం కొంచెం ఐడియా వస్తుంది. చాలా పెద్దగా అయిపోయారు కాబట్టి కష్టంగా గుర్తుపట్టడం జరుగుతుంది. చాలా సంవత్సరాలు జరిగింది కాబట్టి 32 years వీళ్ళందరినీ గుర్తుపట్టడానికి చాలా సమయం పడుతుంది. ఇందులో కూడా కొంతమంది మిత్రుల్ని మనము భౌతికంగా కోల్పోవడం జరిగింది. వాళ్ళు యాక్సిడెంట్ పరంగా, ఆరోగ్యపరంగా, సరే వేరే విధంగా ఇబ్బంది అయింది కాబట్టి వాళ్ళందరికీ మనం నివాళులు అర్పించడం జరిగింది. వాళ్ళందరినీ కోల్పోయినందుకు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా యొక్క పేరు జక్కిడి సంతోష్ రెడ్డి, చౌటుప్పల్. ఒక బాబు, ఒక పాప. బాబు ఫస్ట్ ఇయర్, పాప 8th క్లాసు. నాది బోర్వెల్ వ్యాపార రీత్యా నేను హైదరాబాద్లో నివసిస్తున్నాను. థ్యాంక్ యూ. ముందుగా నాతోటి చదువుకున్న విద్యార్థులకు స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. మరియు గురువులకు, విద్య నేర్పే గురువులకు మా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నా పేరు బొంగు పాండురావు, నా చౌటుపల్లి లోకలే. నేను జనరల్ స్టోర్ నిర్వహించుకున్నాను వ్యాపారం. నాకు వచ్చేసి 2 పాపలు. పెద్ద పాప ఫార్మసీ అయిపోయింది. రేపు 22కు మ్యారేజ్ ఉంది ఆగస్టులో. చిన్న పాప వచ్చేసి ఉస్మానియా యూనివర్సిటీలో బిఎస్సి ఎలక్ట్రానిక్ చదువుతున్నది, లాస్ట్ ఇయర్ డిగ్రీ. నేనైతే లోకల్గానే ఉన్నాను. ఇక మీరు అంతా ఎక్కడెక్కడ ఉన్నారు అనేది చాలా రోజులు అవుతుంది. ఆఫ్టర్ 30 years అయిపోయింది. చాలా సంతోషం. మీరందరూ మీ పనులన్నీ వదిలేసి ఇక్కడికి ఎంతో శ్రమపడి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసినప్పుడు స్కూల్లో మన ఆటలు, పాటలు, కొట్టేసేటలు, అవి మన గురువులు మనం కొట్టుడు అవన్నీ కూడా మనం చాలా ఎంజాయ్ చేసినాము చిన్నప్పుడు. అవన్నీ గుర్తు చేసుకుంటే ఇప్పుడు అసలు మనమేనా చేసింది అనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణుడరి రమేష్, ఒక పాప, ఒక బాబు. చౌటుపల్లి. పాప 5వ తరగతి చదువుతుంది, బాబు ఏమో 3వ తరగతి చదువుతున్నాడు. ఫ్రెండ్స్ కూడా లోకల్నే చదువుకునే ఉంటున్నా. నా పేరు కొత్తల కృష్ణ ప్రసాద్. రాబర్లో ఉంటున్నాను. మొత్తం మెడికల్ షాప్లో పనిచేస్తున్నాను. ఇలా కలుసుకోవడం సంతోషంగా ఉంది. నేను హనుమంత్ రెడ్డి, నాకు ఒక బాబు, 2 పాపలు. బాబు సెకండ్ ఇయర్, పాప ఫస్ట్ ఇయర్. చిన్న పాప 8th క్లాస్. నేను రామోజీ ఫిలింస్లో డ్రైవర్ని. విజిటింగ్ ఏమన్నా వస్తే చెప్పండి, నేను సహకరిస్తాను. గురువులకు పాదాభివందనం. తంగడిపల్లి. నాకు ఒక పాప, ఒక బాబు. అలాగే ప్రియమిత్రులందరికీ స్నేహితుల దినోత్సవము. నా పేరు ఉమా మందడి. నాకు 2 బాబులు. పెద్ద బాబు జాబ్ చేస్తుండు, చిన్న బాబు బీటెక్ అయిపోయింది. నేను కొత్తపేటలో ఉంటాను. అలాగే ఈ ప్రోగ్రామ్
ఆర్గనైజ్ చేసిన ప్రియతమ మా బ్రదర్స్ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. మాకు విద్య నేర్పినటువంటి గురువులకి ప్రత్యేకమైన ధన్యవాదాలు, వందనాలు. నాతోటి క్లాస్మేట్స్ అందరికీ వందనాలు. నా పేరు కోల శ్రీనివాస్. నేను ప్రస్తుతం రామన్నపేటలో ఉంటున్నాను. నాకు 2 బాబులు, ఒక పాప. పాప బీటెక్ చదువుతుంది. నేను చర్చ్ ఫాదర్గా పనిచేస్తున్నాను. థ్యాంక్ యూ. నా పేరు తొట్టూరు శ్రీరామ్, లింగరేణిగూడెం, ఇండియన్ వ్యవసాయ చేస్తాము. నాకు ఒక పాప, ఒక బాబు. బాబు యూఎస్ఏలో ఎంబీఏ చేస్తున్నాడు, అమ్మాయి ఇంజనీర్. స్టేజ్ మీద ఉన్న గురువులందరికీ పాదాభివందనాలు. అదేవిధంగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో అందరి మిత్రులను కలుసుకున్నందుకు మనకు సంతృప్తిగా ఉంది. అదేవిధంగా నా పేరు దంటిక శంకర్ లక్కారం. నాకు ఒక పాప. విజయ నిర్మల. ముందుగా గురువులకు పాదాభివందనాలు. ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. నాకు 2 పిల్లలు. మా సార్ గోల్గల్ వనస్థలిపురంలో ఉంటాము. ఉపాధ్యాయులందరికీ నా యొక్క పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. నేను రాణి వడ్డెమాను. నేను గవర్నమెంట్ టీచర్గా వర్క్ చేస్తున్నాను సిన్స్ 18 years. మై హస్బెండ్ ఆల్సో గవర్నమెంట్ టీచర్. నాకు 2 పిల్లలు, 2 అబ్బాయిలే. పెద్ద బాబు ఇంటర్ ఫస్ట్ ఇయర్, చిన్న బాబు 8th క్లాసు. మేము ఆలేరులో సెటిల్ అయ్యాం, ఆలేరులో ఉంటున్నాను. నా వర్కింగ్ ప్లేస్ కూడా ఆలేరు. ఫస్ట్ నా ప్రియ స్నేహితురాళ్ళకి, సోదరులు అందరినీ మర్చిపోయాను. మై మైండ్ వాజ్ వెరీ ఆల్ మెమరీస్. ఎవరు గుర్తులేరు నిజంగా చెప్పాలంటే. సారీ ఫర్ దాట్. అందరికీ కూడా స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ ఆల్. నమస్తే. గురువులకు వందనాలు. నేను రోజుక సులోచన. నేను ఎంపీటీ చేశాను, ప్రైవేట్ టీచర్గా చేస్తున్నాను. పిల్లలు, ఆడపిల్లలు. పాప ఇంటర్, పెద్ద పాప, చిన్న పాప 5th క్లాస్. నేను హైదరాబాద్ అంబర్పేటలో ఉంటున్నాను. గురువులకు పాదాభివందనాలు. నా పేరు తెలుసుకోకుండా ఈరోజు కూడా మాది. మేము నేను నల్గొండ. నేను మెడికల్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాను. నా హస్బెండ్ ఏమో మా నర్సింగ్ కాలేజ్ నల్గొండ. 2 అబ్బాయిలు. పెద్ద బాబు ఎస్లో ఉన్నాడు, చిన్న బాబు సాఫ్ట్వేర్. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ స్నేహితుల దినోత్సవం శుభాకాంక్షలు. చిత్తగిరి భాగ్య. గురువులకు నా పాదాభివందనాలు. శుభాకాంక్షలు. మాకు 3 పాప, బాబు ఒక బాబు, 2 పాప. మా భార్య జిఎస్టీలో జాబ్ చేస్తుంది. నేను మెడికల్ షాప్ రన్ చేస్తున్నా. పాప 10th, బాబు 7th. ఎస్ఎస్సి సెక్షన్ A. నాకు ఒక పాప, ఒక బాబు. పాప డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అవుతున్నది. బాబు బీటెక్ ఫైనల్ ఇయర్ అయిపోయింది. మాది చౌటుపల్ల సంతోష్ ట్రేడర్స్, ఐరన్ అండ్ ఆటో సిమెంట్ షాప్. నాకు నూనె రామచంద్రం లక్కారం. నాకు 3 పాపలు, ఒక బాబు. గురువులకు పాదాభివందనాలు. స్నేహితులకు, స్నేహితురాళ్ళకి ధన్యవాదాలు. నా పేరు సందగాల మల్లేశం. నాకు 2 బాబులు బీటెక్ చదువుతున్నారు. నేను ఈనాడు సంస్థలో ఈనాడు ఏజెంట్గా మన చౌటుప్పలో ఉన్న ఇక్కడున్న 50% మందికి పేపర్స్ అవైలబుల్ చేస్తాను. వీళ్ళందరూ పొద్దున్న లేస్తే నాకు చాలామంది రెగ్యులర్గా టచ్లో ఉంటారు. మా మిత్రుడు హనుమంతరెడ్డి సాక్షి రిపోర్టర్, బాగా అందరికీ కలివిడిగా ఉంటాడు. ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడానికి ఆయన వంతుగా అందరినీ కలిపి మన గురువులను కలపడానికి సహాయ శక్తుల సార్లు ఎక్కడున్నా పట్టుకొని వచ్చి మన ముందుంచి మనం వాళ్ళని కలవడానికి 32 సంవత్సరాల తర్వాత సుదీర్ఘంగా లేట్గా అయినా కానీ చాలా ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. నా పేరు రఘునాథ్ రెడ్డి అండి, బి సెక్షన్. నేను హైదరాబాద్ 5 సెటిల్ అయ్యాను. 2 పిల్లలు. పాప బీటెక్ ఫస్ట్ ఇయర్, బాబు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండి. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు తొరిగల వెంకటే, బి సెక్షన్. నాకు 2 అమ్మాయిలు, ఒక బాబు. పెద్ద అమ్మాయి ఎంబీఏ చేస్తుంది,
రెండవ అమ్మాయి బీటెక్ చదువుతుంది, మూడవ అబ్బాయి 9th క్లాస్ చదువుతున్నాడు. నేను బిజినెస్ చేస్తున్నా హైదరాబాద్లో. మొహమ్మద్ జంగియా లక్కారం, ముగ్గురు పిల్లలు, రిలేషన్ గురువులకు పాదానికి మాది తారసింగారం. నా తోటి మిత్రులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు కృష్ణ. నా కొడుకులు ఒక అబ్బాయి ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్, ఒక అబ్బాయి పాలిటెక్ సెకండ్ ఇయర్, ఒక ఆయన డిప్లొమా బీటెక్. వేదిక మీద గురువులకు, నా తోటి మిత్రులకు ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. నా పేరు బోయపల్లి శశిధర్ రెడ్డి, ఏ సెక్షన్. నాకు 2 బాబులు. పెద్ద బాబు బీటెక్ థర్డ్ ఇయర్, చిన్న బాబు ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. మేము లక్ష్మణ్ పాలెంలో ఉంటాం గారు. నేను ఇప్పుడు ప్రజెంట్ పూజపల్లిలో ఎరువుల వ్యాపారం చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు కోటగురి శ్రీశైలం, తారసింగారం విలేజ్. నేను అగ్రికల్చర్ చేస్తాను. ముగ్గురు పాపలు. మా బాబు జాబ్ చేస్తాడు, పాప పెళ్లి చేస్తాను. అలాగే ముందుగా దినోత్సవం. నా పేరు రావుల మధుసూదన్, తోటిగూడెం. నేను ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను. నాకు ఒక పాప, ఒక బాబు. నా పేరు ముత్యాల హనుమంత్ రెడ్డి, బి సెక్షన్, చౌటుపల్లి మాది, 2వ బెంచి. ప్రస్తుతం సాక్షి రిపోర్టర్గా పనిచేస్తున్నా. ఇదే వృత్తిలో 23 ఇయర్స్ నుంచి ఉన్నా. నాకు బాబు, ఒక పాప. బాబు 8th క్లాస్, పాప వచ్చేసి 7th క్లాస్ చదువుతున్నారు. మా మిసెస్ కూడా వచ్చింది ఇక్కడికి. ఈ యొక్క కార్యక్రమానికి మీరు అందరూ వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. విజయలక్ష్మి గారు, సుర్వి నరసింహగౌడ్, తాళసింగారం, బి సెక్షన్, రూల్ నెంబర్ 3, ఫస్ట్ బెంచ్. నేను భవన ఋషి, ఆనంద్, రామలింగయ్య, మన భుజంగారెడ్డి, ఇదంతా ఫస్ట్ బెంచ్లో కూర్చుంటాం. నాకు 2 పిల్లలు, పాప, బాబు. పాపనేమో ఇప్పుడు ఇప్రోలో కంపెనీలో జాబ్ చేస్తుంది, బాబేమో ఇంటర్మీడియట్. నెక్స్ట్ యాక్చువల్గా నేను చెప్పొద్దు కానీ ఇప్పుడే చెప్పేస్తున్నాను సార్. 7వ తారీఖు, రేపు 7వ తారీఖు మా పాప ఎంగేజ్మెంట్, 23 నాడు పెళ్లికి అందరూ రావాలని కూర్చున్నాను. ఎంగేజ్మెంట్ మాత్రం రావద్దు. రైట్.